హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రీలత. ఈరోజు టాపిక్ వచ్చేసి ఉచిత ఎలక్ట్రికల్ స్కూటీ పథకం గురించి తెలుసుకుందామండి. ఫ్రీ ఎలక్ట్రికల్ స్కూటీ కాలేజీ అమ్మాయిలకు శుభవార్త. మీకు ఉచితంగా ఎలక్ట్రికల్ స్కూటర్లు, ఫ్రీ స్కూటీ. మహిళలకు ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు చదువుకుంటున్న యువతులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలను కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద ముందుగా ప్రభుత్వ కాలేజీలలో చదువుకునే అమ్మాయిలకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. రోజు కాలేజీకి వెళ్ళే యువతులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. డిస్టెన్స్లో చదువుకునే వారికి కాదండి. ఇంకా తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి అని మన కాంగ్రెస్ ప్రభుత్వం సూచిస్తుంది. ఇంకా యువ మహిళా సాధికారత కింద 18 ఏళ్లు పైబడి చదువుకున్న ప్రతి యువతికి ఎలక్ట్రికల్ స్కూటర్లను అందజేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఈ పథకంపై రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ పెట్టింది. 350 కోట్ల రూపాయల ఖర్చుతో స్కూటీలను ఇవ్వాలని భావిస్తుంది. తొలి దశలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో అమలు చేసి ఆ తర్వాత ఇతర జిల్లాల్లో అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుందట. ప్రభుత్వ కళాశాలలో చదివే వారికి మాత్రమే ఈ స్కూటీలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుమారుగా ఒక స్కూటీ 1,20,000కు పైనే ఉంటుందట. అందులో కేంద్రం 50,000 సబ్సిడీగా ఇస్తుందని భావన. కేంద్రం సబ్సిడీగా ఒక్కో స్కూటీకి 50,000 రూపాయల చొప్పున 70,000 స్కూటీలకు 350 కోట్ల ఖర్చు చేయనున్నట్లు తెలుస్తుంది కదా. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు, దరఖాస్తు వివరాలను త్వరలో విడుదల చేయనున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది చదువుకునే అమ్మాయిలు, చదువుకునే విద్యార్థినులు ఉన్నారో గణాంక లెక్కలు చేస్తున్నారట. త్వరలోనే ఈ ఉచిత ఎలక్ట్రికల్ స్కూటీ పథకం అమల్లోకి వస్తుందని ఆశిద్దాం. అర్హులైన చదువుకునే అమ్మాయిలందరికీ ఈ ఉచిత ఎలక్ట్రికల్ స్కూటీ పథకం అందాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే అవసరం ఉంటుందో కొంచెం మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.